హోమ్ వెనకాల కానీ ఉన్న రీజన్ ఒకటే, పనుల్ని పోస్ట్పోన్ చేయడం, డిలే చేయడం. దీన్నే ఇంగ్లీష్ రెడీ అయిపోతాను. ఎర్లీ మార్నింగ్ స్నానం చేసేసి ఇంకా మావారు అంటారా ఆఫీస్కి వెళ్ళి హడావుడి గురించి చెప్పాలి. దీనికి ఒక డెడికేటెడ్ ప్లేస్ ఉంది, అది ఇక్కడ సరే హడావుడిలో కింద పైన కింద లాగేస్తాను. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే వెన్స్డే, హోమ్ మేకర్స్ అందరికీ ఎంతో యూస్ఫుల్గా ఉండే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. థంబ్నెయిల్ చూస్తే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఇంతకీ మీకు ఈ ఫ్యాక్ట్ తెలుసా? ఒక మెస్సీ హోమ్, అన్ఆర్గనైజ్డ్ హోమ్ వెనకాల రీజన్ ఏంటి అని. అన్ఆర్గనైజ్డ్ హోమ్ వెనక కానీ మెస్సీ హోమ్ వెనకాల కానీ ఉన్న రీజన్ ఒకటే, పనుల్ని పోస్ట్పోన్ చేయడం, డిలే చేయడం. దీన్నే ఇంగ్లీష్లో ప్రోక్రాస్టినేషన్ అని అంటారు. ఇల్లు కొంచెం మెస్సీగా, అన్ఆర్గనైజ్డ్గా కనిపించినప్పుడు మనం ఫస్ట్ అనుకునేది ఏంటి? అబ్బా తర్వాత చేద్దాంలే, కొంతసేపు ఆగి చేద్దాంలే అని అనుకుంటాం. కానీ ఆ టైం వచ్చేసరికి రేపు చేద్దాంలే అనుకుంటాం. రేపు వచ్చేసరికి ఈరోజు ఇంకో పని ఉంది కదా, రేపు చేద్దాంలే అనుకుంటాం. అలా డేస్ పాస్ అయిపోతూ ఉంటాయి, ఈ పని డిలే అయిపోతూ ఉంటుంది, ఇంట్లో మెస్ పెరిగిపోతూ ఉంటుంది. ఏదో ఒక రోజు మెస్ అంతా బాగా పెరిగిపోయాక దాన్ని చూడలేకో, ఇంట్లో వాళ్ళు ఏదో అంటారనో, ఏదో ఒక రీజన్కి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. బోల్డ్ అంత టైం వేస్ట్ అయిపోద్ది. చాలామంది అలానే రెగ్యులర్గా చేయకుండా ఒకేసారి డీప్ క్లీనింగ్ అని పెట్టేసుకొని మేము మార్నింగ్ స్టార్ట్ చేసాం, నైట్ అయిపోయింది. మంత్లీ డీప్ క్లీనింగ్స్ ఇలాంటివన్నీ ఓకే, బట్ మనం 2 minutesలో సింపుల్గా చేసుకునే వాటిని కూడా కాంప్లికేటెడ్ చేసుకుంటూ ఉంటాం. ఒక మంచి 2 to 5 minutes క్లీనింగ్ హ్యాబిట్ని మీ లైఫ్లో కనుక మీరు ఇంక్లూడ్ చేసుకున్నారంటే లాంగ్ క్లీనింగ్ డేస్లో బోల్డ్ అంత స్ట్రెస్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. మోరోవర్ మనం ఈ సింపుల్ హ్యాబిట్స్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడం వల్ల మన ఇల్లు ఎప్పుడు క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్లు వచ్చినా సరే డోర్ తీయడానికే భయపడే సిచ్యువేషన్ అయితే ఉండదు మన ఇంట్లో. సో నేను ఈరోజు మీకు 2 to 5 minutes టైం మాత్రమే తీసుకునే కొన్ని క్లీనింగ్ ఏరియాస్ అండ్ అవే మేజర్ ఏరియాస్ కూడా, అలాంటి వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా, యూస్ఫుల్గా ఉంటుంది. చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీ ఒపీనియన్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. ఈ 2 to 5 minutes మనం స్పెండ్ చేయడం వర్తా కాదా అనేది కూడా చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నా డైలీ 2 minute రొటీన్ బెడ్రూమ్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. మనం మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డేనే బెడ్రూమ్లోకి వచ్చినా సరే డే అంతా బెడ్ని ఇలా వదిలేసామంటే ఎవరన్నా ఇంటికి వస్తారు, చూస్తారు అనే విషయాన్ని పక్కన పెడితే, మనమే ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఇలా బ్లాంకెట్స్ అన్నీ పడిపోయి ఉంటే ఎంత అసహ్యంగా అనిపిస్తుంది. మనకే బాగా అనిపించదు. నాకైతే మైండ్ అంతా అదోలా అయిపోద్ది. ఇంకందుకని నేను ఫస్ట్ బెడ్ సెట్ చేసేస్తాను. ఎందుకంటే నాకు కిచెన్లోకి వెళ్తే చాలా టైం తినేస్తుందని నేను ఫస్ట్ ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వెళ్తాను. మీకు ఇంతకుముందు కూడా చాలా టైం మేనేజ్మెంట్ వీడియోస్లో కూడా ఈ విషయం నేను చెప్పాను. 2 minutes అంటే 2 minutes పడుతుంది బెడ్ సెట్ చేయడానికి. సింపుల్గా బెడ్షీట్ అలా సర్దేశామా, బ్లాంకెట్స్ అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేశామా అంతే. దీనికన్నా ముందు డర్టీ క్లోత్స్ ఏమన్నా ఉంటే వాటిని లాండ్రీ బాస్కెట్లోనో వాషింగ్ మిషన్లోనో వేసేయాలి. నేనైతే అవన్నీ స్నానానికి ముందే చేసేస్తానులేండి, ఒకవేళ అప్పుడు చేయని వాళ్ళైతే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ ఇంట్లో ఎవరికైనా తడి టవల్స్ బెడ్ మీద వేసే అలవాటు ఉంటే ముందు ఆ టవల్స్ అయితే తీసి బయట ఆరబెట్టాలి. అంతే, ఇంకా చెప్పినంత ఈజీగానే పని కూడా అయిపోద్ది. నీకేంట్లో అన్నీ ఈజీగా చెప్పేస్తావు అనుకుంటారు, కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. 2 to 5 minutes కన్నా ఎక్కువ టైం మీకు కనుక పడితే నన్ను అడగండి. ఇంకా మేము రోజు డైలీ బెడ్షీట్ ఇలా తీసి పెట్టడం ఇదంతా చేయలేము అనుకుంటే యూ బెటర్ గో విత్ ఫిట్టెడ్ బెడ్షీట్స్. చాలా మంచి బ్రాండ్స్లో మంచి క్వాలిటీ ఫిట్టెడ్ బెడ్షీట్స్ అయితే ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. ఈవెన్ ఆఫ్లైన్లో కూడా మీరు మంచి స్టోర్లో ఎక్కడైనా చూసి తీసుకోవచ్చు. ఫిట్టెడ్ బెడ్షీట్స్ ఏంటంటే ఒకసారి మనం వేసేసామంటే అంత త్వరగా కదలవు కాబట్టి నీట్గా ఉంటాయి. నేను ఫాలో అయ్యే టిప్ ఒకటి ఏంటంటే, మన బెడ్ కన్నా కొంచెం మీరు ఎక్స్ట్రా సైజ్ బెడ్షీట్స్ కనుక తీసుకున్నారంటే మీకు ఆల్ సైడ్స్ మంచిగా ఫోల్డ్ చేసి టకిన్ చేయడానికి బెడ్షీట్ ఉందనుకోండి, నీట్గా అన్ని సైడ్స్ టకిన్ చేసేస్తే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మా బెడ్షీట్ చూస్తున్నారు కదా, ఇలానే ఉంటుంది. పెద్దగా అడ్జస్ట్ చేసే అవసరం ఉండదు అనమాట. మీకు ఫిట్టెడ్ బెడ్షీట్స్ వద్దు అనుకుంటే అలా కొంచెం పెద్ద సైజ్ బెడ్షీట్స్ చూసి తీసుకున్నారంటే నీట్గా ఉంటుంది.
ఇంకా వన్స్ బెడ్షీట్స్ బ్లాంకెట్ సెట్ చేసామనగానే నెక్స్ట్ వచ్చేది బెడ్ సైడ్ టేబుల్. మాకైతే లేదులేండి, మీకు కనుక సైడ్ టేబుల్ ఉంటే దాని మీద ఏమైనా చిన్న చిన్న థింగ్స్ పెట్టుకుంటాం కదా, మనం ఫోన్ పెట్టుకోవడానికి, లిప్ బామ్స్, హ్యాండ్ క్రీమ్స్ ఇలాంటివి మెయింటైన్ చేస్తాం. కొంతమంది బుక్స్ చదివే బుక్, స్పెట్స్ అలాంటివి పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి నైట్ పెట్టినవన్నీ ఒకసారి నీట్గా వాటి ప్లేసుల్లో ఆర్గనైజ్ చేసుకున్నారంటే ఆల్ సెట్ 2 మినిట్స్లో అయితే అయిపోద్ది. ఫైనల్గా నైట్ పెట్టుకున్న వాటర్ బాటిల్ తీసేయడంతో నా 2 మినిట్స్ బెడ్రూమ్ క్లీనింగ్ అయిపోయినట్టే. ఇంకా బెడ్రూమ్ రీసెట్ చేయగానే ఇమీడియట్గా నేను వచ్చేది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికే. మార్నింగ్ నేను పాప లంచ్ బాక్స్ అని, మా వారి లంచ్ బాక్స్ అని హడావుల్లో ఫాస్ట్గా రెడీ అయిపోతాను. ఎర్లీ మార్నింగ్ స్నానం చేసేసి, ఇంకా మా వారు అంటారా ఆఫీస్కి వెళ్ళే హడావుడి గురించి చెప్పక్కర్లేదు. మా అమ్మాయి చిన్నపిల్లల విషయం ఇంకేముంది చెప్పండి. సో ఫస్ట్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి మొన్నే నీట్గా ఆర్గనైజ్ చేశాను కాబట్టి అన్నీ వాటి ప్లేసుల్లోనే ఉన్నాయి. బట్ నేను మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుందో లేదో తెలియదు, కోమ్స్ అన్నీ ఇలా పెట్టేస్తాం, పర్ఫ్యూమ్స్ అండ్ క్లిప్స్ ఇలాంటివన్నీ అక్కడ ఉంటాయి. నేనైతే ఇయర్ రింగ్స్ కూడా ఎక్కడొక్కడ పెట్టేస్తాను. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏమైనా ఇయర్ రింగ్స్ ఉంటే వాటన్నింటినీ తీసి ఆర్గనైజర్స్లో పెట్టేయడం. ఇవన్నీ జస్ట్ 2 మినిట్స్. ఇలా 2 మినిట్స్ రీసెట్ చేసి టైం ఇవ్వలేకపోతేనే మొన్న డీప్ క్లీనింగ్ అని చేసాను చూసారు కదా, ఆల్మోస్ట్ 1.5 అవర్ పైనే పట్టింది. అండ్ బోల్డ్ అంత స్ట్రెస్ కూడా అప్పుడప్పుడు అలా కూడా అవుతుంది, తప్పేం లేదు. బట్ ఇలాంటి హ్యాబిట్స్ రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల ఆ స్ట్రెస్ నుంచి అయితే బయటపడచ్చు. బిగినర్స్కి యూస్ఫుల్గా ఉంటుందని షేర్ చేస్తున్నాను. ఇదే నేను చెప్పింది కోంబ్. సో ఫస్ట్ దువ్వెని తీసేసి పైన దాని ప్లేస్లో పెట్టేసా. ఈ క్లిప్స్కి నేనైతే ఇక్కడ ప్లేస్ ఆ బాస్కెట్లో వేసేసుకున్నా. ఇది మా వారి పర్ఫ్యూమ్ యూజ్ చేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. పర్ఫ్యూమ్స్ ఆ కార్నర్లో ఉంటాయి. సో ఫోకస్, పర్ఫ్యూమ్స్ ఆ కార్నర్లో ఉంటాయి, అక్కడ పెట్టేశాను. ఇకపోతే కుంకుమ ఇది ఇక్కడే ఉంటుంది, దీని ప్లేస్ ఇదే. నా ఇయర్ రింగ్స్ ఒకటి ఉన్నాయి, ఆ ఒక్కటి మాత్రం తీసేసి ఆర్గనైజర్లో పెట్టేస్తే క్లీన్గా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అయితే రెడీ అయిపోయినట్టే 2 మినిట్స్లోనే. ఇంకా నేను ఆ 2 పనులు చేసుకున్న తర్వాత బెడ్రూమ్ నుంచి డైరెక్ట్గా లివింగ్ రూమ్కి అయితే వచ్చేస్తాను. ఇక్కడ మార్నింగ్ కూర్చుంటాం. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళే ముందు రకరకాల పనులు చేస్తుంది ఇక్కడ కూర్చొని. నేను మా వారు కూర్చొని కాఫీ తాగుతాం. తర్వాత ఆయన రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తారు. ఇక్కడ ఇన్ని పనులు చేసినప్పుడు కొంచెం మెస్ అవ్వడం సహజమే. కాబట్టి కుషన్స్ అన్నీ వాటి ప్లేసుల్లో పెట్టేసి, సోఫా కవర్స్ ఏమన్నా మెస్సీగా అనిపిస్తే ఒక్కసారి సెట్ చేసేసి సెంటర్ టేబుల్ అయితే సెట్ చేసుకుంటాను. ఇంక ఈ సెంటర్ టేబుల్ మీద అయితే మా వాళ్ళు ఏదో ఒకటి ర్యాండమ్గా పెట్టేస్తూనే ఉంటారు. ఆ ర్యాండమ్ థింగ్స్ అన్నీ తీసేసి నేను ఇక్కడ ర్యాండమ్ థింగ్స్ పెట్టడానికి ఒక బాస్కెట్ అయితే పెడతాను. అది అక్కడ కావాల్సినవి మాత్రం ఉంచేస్తాను. పెట్స్ లాంటివి ఏమన్నా రాసుకోవాలంటే ఒక చిన్న నోట్ ప్యాడ్ విత్ పెన్, సెంటర్ టేబుల్ మీద ఉండే ఆ బాస్కెట్, ఇంకా రిమోట్స్ ఇలాంటివన్నీ నీట్గా సర్దేస్తాను. అంతే, సింపుల్ రీసెట్. ఎవరన్నా ఇంటికి రాగానే ఫ్రంట్ ఫేస్ ఇదే కదా, ఫస్ట్ ఇదే చూస్తారు. సోఫాలు ఎంత మెస్సీగా ఉన్నాయి, సెంటర్ టేబుల్ ఎంత మెస్సీగా ఉంది అని. కాబట్టి ఒక 2 మినిట్స్ టైం ఇచ్చి ఇలా ఒక సింపుల్ రీసెట్ చేసేసుకున్నారంటే మీ ఇల్లు ఎప్పుడూ ప్రెజెంటబుల్గా, స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడూ ప్రజెంటబుల్గా, మెస్ ఫ్రీగా, క్లటర్ ఫ్రీగా ఉన్న హోమ్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో అక్కడైతే ఇంత మెస్ ఉందన్నమాట. ఇదైతే రోజు క్లియర్ చేస్తూనే ఉంటాను, అయినా వస్తూనే ఉంటుంది. తర్వాత నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే టీవీ చూస్తూ స్పెండ్ చేస్తాను కాబట్టి ఒక వాటర్ బాటిల్ మాత్రం కంపల్సరీ సెంటర్ టేబుల్ మీద పెడతాను. సో దట్ లేవాలి, తాగాలి అన్న బద్ధకం లేకుండా టైంకి వాటర్ కూడా తాగొచ్చని. ఇంకా దీని తర్వాత మా ఇంట్లో చాలా చిన్నగా కనిపించే ఒక ఇంపార్టెంట్ ఏరియాని మీకు పరిచయం చేస్తాను. అదే ఈ టీవీ యూనిట్. నా దగ్గర నుంచి ఇంట్లో మా వారేంటి, మా అమ్మాయి ఏంటి, బయట నుంచి ఏమన్నా తీసుకొచ్చినా, ఏమన్నా పార్సిల్స్ వచ్చినా, మా అమ్మాయి వాటర్ బాటిల్స్, కీ చైన్స్, ఐ కార్డ్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడే పెట్టేస్తారు. టక్ మనీ ఆ ప్లేస్ హ్యాండీగా ఉంటుంది. వన్స్ అది ఫుల్ అయిపోయిందంటే అప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారనమాట. ఇంక ఇప్పుడు లివింగ్ రూమ్లో పాటే కదా టీవీ యూనిట్ కూడా. సో అటు సైడ్ అయిపోగానే ఫస్ట్ ఇటు సైడ్కి వచ్చేసి అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసేసి క్లియర్ చేసేస్తాను. మీరు అబ్జర్వ్ చేస్తే పక్కనే నాకు కీ చైన్ హోల్డర్ ఉంటుంది. మా అమ్మాయి ఐ కార్డ్స్ కూడా అక్కడే హ్యాంగ్ చేస్తాను. అయినా అది దాటుకొని వచ్చి మరి ఇక్కడ పెట్టేస్తుంది అనమాట. నేను మాత్రం ఇక్కడ ఈ సింపుల్ సెటప్ బాక్స్ అండ్ ఫోటో ఫ్రేమ్స్ ఉండడం మాత్రమే ప్రిఫర్ చేస్తాను. దానికోసమే ఈ సింపుల్ 2 మినిట్స్ రీసెట్. ఇంకా ఇప్పుడు మన సామ్రాజ్యమైన కిచెన్లోకి ఎంటర్ అవుతాం.
మీ అందరికీ తెలిసిన విషయమే. నేను మా వాళ్ళ స్కూల్కి ఆఫీస్కి వెళ్ళగానే బేసిక్ క్లీనింగ్ చేసేసి గిన్నెలన్నీ సింక్లో వేసేస్తాను కదా. అది కాకుండా మనందరం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా డైలీ 3 times వంట చేయాలి కదా. ఆ వంట చేసే ప్రాసెస్లో వస్తువులన్నీ ఇటు అటు అవుతూ ఉంటాయి. రకరకాల అప్లయన్సెస్ వాడతాం, వాటిని వాటి ప్లేసుల్లో పెట్టాం. వాటర్ బాటిల్స్ కౌంటర్ టాప్ అంతా ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను గ్రైండర్ వేశాను ముందు రోజు, అది క్లీన్ చేసి అక్కడే పెట్టేశాను, దాని ప్లేస్లో పెట్టలేదు. దోశ వేశాను, ప్యాన్ ఇంకా స్టవ్ మీదే ఉంది, దాని ప్లేస్లో పెట్టలేదు. సో గిన్నెలు కడగడం, కౌంటర్ టాప్ అంతా డీప్గా క్లీన్ చేయడం అనే 2 విషయాలు పక్కన పెట్టేసి 2 minutesలో మనం కిచెన్లో ఏమేమి రీసెట్ చేయాలి అనేవి మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తాను. ప్రాపర్ కిచెన్ క్లీనింగ్ ఎలా చేయాలి అనేది చాలా వీడియోస్లో షేర్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే ప్రాపర్ డైలీ 2 times కిచెన్ డీప్ క్లీనింగ్ ఎలా అవుతుందో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. నేను ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో ప్లాన్ చేసి మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఉన్న క్లటర్ అంతా ఫ్రీ చేసేస్తున్నాను. అంటే వెయిట్ ప్లేసెస్లో ఏవి ఉండాలో వాటిని ఆ ప్లేసెస్లో పెట్టామంటే ఆటోమేటిక్గా మీరే అబ్జర్వ్ చేయండి, కౌంటర్ టాప్ అంతా ఫ్రీ అయిపోయి స్పేషియస్గా కనిపిస్తూ ఉంటుంది మీకే. అంతే. ఇంక ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద ఎక్కడైనా ఫుడ్ పార్టికల్స్ అలాంటివి కనిపిస్తే వాటిని కూడా క్లీన్ చేసేస్తాను. దోశ తవా మీద నేను ఆల్రెడీ దోశ వేసి క్లీన్ చేసి సీజనింగ్ చేసి స్టవ్ మీద పెట్టాను, అది చల్లారిపోయింది. దోశ ప్యాన్స్ అన్నీ ఇలా నేను ఇక్కడ అవెన్ స్టాండ్ ఉంది కదా దాని కింద అయితే పెట్టుకుంటాను. అన్నీ నా దగ్గర 3 ఉంటాయి. ఐరన్ ప్యాన్ ఒకటి, నాన్ స్టిక్ ఒకటి, అండ్ ఇంకొకటి నార్మల్గా నేను రోటీ చేస్తూ ఉంటాను కదా అది. ఆ 3 pans అయితే ఇలా దాని కింద పెట్టేస్తాను కదా, దాని ప్లేస్లో దాన్ని పెట్టేశాను. అంతే. ఇవన్నీ చేయడానికి మీకు ఎంత టైం పడుతుందని అనిపిస్తుంది? వీడియో ఇక్కడే పాజ్ చేసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు కిచెన్ చూస్తే మీకే అనిపిస్తుంది కదా ఎంత క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉందో. లైవ్లో మనం ఆ డిఫరెన్స్ చూడొచ్చు. మీరు జస్ట్ కొంచెం వీడియో వెనక్కి వెళ్ళి ముందున్న ఈ క్లిప్ని ఒకసారి చూడండి, మీకే డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది. 2 minutesలో ఇంత బాగా సర్దుకోవచ్చా అని. ఇంకా నెక్స్ట్ ఇమీడియట్గా నేను యాక్సెస్ చేసే 2 shelves కూడా ఆర్గనైజ్ చేసేసుకుంటాను. ఒకటి రైట్ సైడ్ ఉంటుంది, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ దానిలో అన్ని పప్పులు అవన్నీ పెద్ద కంటైనర్స్లో ఉంటాయి. ఈ రైట్ సైడ్ ఏంటంటే మేము కాఫీ కలుపుకుంటాం కదా, కాఫీ పౌడర్, టీ పౌడర్, షుగర్, పసుపు, ఉప్పు, కారం, ఇంగువ, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఇటు సైడ్ చిన్న కంటైనర్స్లో ఉంటాయి. ఇవి అన్నీ ఒకసారి రీసెట్ చేసేసుకుంటాను. మార్నింగ్ వంట చేస్తున్నప్పుడు కందిపప్పు అయితే అయిపోయింది. అప్పటికప్పుడు టకటక ప్యాకెట్ ఓపెన్ చేసి అప్పుడు కావాల్సినంత యూస్ చేసుకున్నాను. ఆ ప్యాకెట్ని అలానే పక్కన పెట్టేశాను. ఇంకా అది రీఫిల్ చేయకుండా అలా ఉంచేసాం అనుకోండి ఈరోజు, ఇంకా రోజుల తరబడి అది అలానే ఉండిపోద్ది. ఆఫ్టర్నూన్ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు ప్రాపర్ రీఫిల్లింగ్ అవన్నీ చేసుకుంటూనే ఉన్నా, మనం ఎంత ఆర్గనైజ్డ్గా ప్లానింగ్గా ఉన్నా కూడా కొన్ని అప్పటికప్పుడు అలా జరిగిపోతూ ఉంటాయి. సో ఆ మార్నింగ్ రష్లో చేసే పనుల్ని హాఫ్ చేసి అలా పెండింగ్ పెట్టేయకుండా మీ మార్నింగ్ హడావుడంతా అయిపోయాక జస్ట్ ఒక 2 minutes ఇచ్చారంటే ప్యాంట్రీ కూడా నీట్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇప్పుడు రీఫిల్ చేశాను కదా, రీఫిల్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఆ షెల్ఫ్ను కూడా ఒకసారి అలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. పనిలో పని. నా 2 minutes కిచెన్ రీసెట్ ఈస్ డన్. సో ఇప్పుడైతే వెల్కమ్ టు ద మోస్ట్ ట్రాఫిక్ ఏరియా ఆఫ్ ద హౌస్ అనమాట. మా ఇంట్లో ఎన్నోసార్లు మా డైనింగ్ టేబుల్ గురించి మీకు చెప్పాను. దాన్ని మేము ఫుడ్ తినడానికి తప్ప అన్ని రకాలుగా వాడతాం, ఎక్కువ స్టోరేజ్కే. నేనే దాని మీద ఒక స్నాక్ కోసం ఒక కార్నర్ రెడీ చేశాను. వాటర్ బాటిల్స్ ఇక్కడే ఉంటాయి రెగ్యులర్గా యూజ్ చేసేవి. ఒక 2 baskets పెట్టి అందులో ఫ్రూట్స్ పెడతాను. ఫ్రూట్స్ అంటే ఓకే డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటాయి కాబట్టి యాక్సెప్టబుల్. మా వాళ్ళు చూసారా లంచ్ బాక్స్లు అన్నీ తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడే పెట్టేస్తారు. ఫస్ట్ ఇవన్నీ మనం తీసుకెళ్ళి వాటి ప్లేస్లో పెడతాం అనమాట. వీటికి ఒక ప్లేస్ లేదా అంటే ఉంది. ఇక్కడ నాకు అప్లయన్సెస్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక ఆర్గనైజర్ ఉంది కదా, దీని పక్కన హ్యాంగర్స్ ఉన్నాయి. నేను చక్కగా అక్కడ తగిలిస్తాను లంచ్ బాక్స్లో. మా వాళ్ళు మాత్రం ఆ పని చేయరు, ఎందుకంటే అవి ఖాళీ చేసి అలవాట్లేదు కదా. నేనే ఖాళీ చేసి అక్కడ తగిలించుకోవాలన్నమాట. ఇంకా మా అమ్మాయి అయితే చూడండి లిటిల్ జాయ్స్ గమ్మీస్ తిని అవి కూడా ఇక్కడ పెట్టేస్తుంది. దీనికి కూడా ఒక డెడికేటెడ్ ప్లేస్ ఉంది, అది ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం అనమాట. మళ్ళీ ట్రావెల్ చేయడానికి బై ఎయిర్ వెళ్ళాలో బై బస్ వెళ్ళాలో అని పాపం అక్కడే పెట్టేస్తుంది. సో ఇంకెలానో ఇప్పుడు ఫ్రూట్స్ కూడా తెప్పించాను. ఇవి ఆర్గనైజ్ చేస్తూ 2 minutesలో డైనింగ్ టేబుల్ ఎలా సెట్ చేస్తానో చూపిస్తాను, చూసేయండి.
ఇక్కడ కూడా అంతే, ఈరోజు ఇంకా తక్కువనే చెప్పాలి. బయట నుంచి వచ్చే పార్సిల్స్ ఏం లేవు. మామూలుగా ఆ చిన్న టేబుల్లో పెద్ద పెద్ద పార్సిల్స్ అలాంటివి పట్టవు కదా, కొంచెం ఏమన్నా బాక్స్లో వచ్చినా పెద్ద ప్యాకెట్స్ వచ్చినా వాటిని సింపుల్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారనమాట. వాటిని మనం చూసి తీయాలి. నాకు ఆ మెస్సీ ఏరియా చూడగానే తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం, స్టోరేజ్ ఇష్యూ, ఒక్కొక్కసారి ఎవరిని ఏం అనడానికి కూడా లేదు. ఎక్కడ పెట్టుకునే ప్లేస్ లేక ఇంకక్కడ పెడతాం అన్నట్టు అయిపోతూ ఉంటుంది. ఇంకా స్లోగా ఫ్రూట్స్ అన్నీ బాస్కెట్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా దాని తర్వాత వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ ఒక ట్రే ఉంటుంది, అవి కూడా సర్దేసా. జస్ట్ ఒక 2 minutes రీసెట్తో డైనింగ్ టేబుల్ క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్ అయిపోయింది. ఇది ఎక్కువసేపు ఉండదులేండి. ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఏం పెట్టుకుంటానంటే, ఎప్పుడైనా మీరు వాటర్ బాటిల్స్ లాంటివి పెట్టుకున్నట్టయితే దానికి సపరేట్ ఒక బాస్కెట్ పెట్టుకోండి, సో దట్ అవి ఆర్గనైజ్డ్ ఉంటాయి. ఇక్కడ మా అమ్మాయి 10 ఉంటాయి కాబట్టి అసలు వాటికి ప్లేస్ ఉండదులేండి. అండ్ ఈ 2 ఫ్రూట్ బాస్కెట్స్ ఎప్పుడు ఉంటాయి మీకు తెలిసిందే. అండ్ స్నాక్స్ కనుక మీరు మెయింటైన్ చేస్తున్నట్టయితే వాటిని కూడా మీరు ఒక ట్రే లాంటిది మెయింటైన్ చేశారంటే అవి ఆర్గనైజ్డ్ ఉంటాయి. ఒక ఎక్స్ట్రా కోకోనట్ ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, కెటిల్ ఇక్కడ ఉంటుంది. సో ఫైనల్గా 2 minutesలో ఆల్ సెట్. వీ టాక్ అబౌట్ క్లోత్స్, బట్టలు. వీటి గురించి అంత తేలిగ్గా తీసేయడానికి అయితే లేదు, బట్ అంత పెద్ద పని కూడా కాదు. చూస్తున్నారుగా, ఇదైతే మా అమ్మాయి షెల్ఫ్. నేను మీకు ఎవ్రీ టైం చెప్పినట్టే మా వారిది అయితే అస్సలు మెస్ అవ్వదు. ఎంత పద్ధతిగా నేను క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసి పెడతానో తను అంత బాగా మెయింటైన్ చేస్తారు. ఇంకా మంది వచ్చేసరికి 2 days ముందు ఆర్గనైజ్ చేశాం కాబట్టి ఫుల్ నీట్గా ఉంది. నేను కూడా ఒక్కొక్కసారి హడావుల్లో కిందవి పైన కింద లాగేస్తాను. సేమ్ పిల్లల విషయంలో కూడా అంతే. పర్టికులర్గా మా అమ్మాయి తనగా డ్రెస్ సెలెక్ట్ చేసుకొని వేసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ మెస్ కూడా ఎక్కువైంది. నేను తన కోసం డ్రెస్ తీసి రెడీ చేసినన్ని రోజులు నేను పద్ధతిగా తీసి పెట్టేదాన్ని. ఇప్పుడు ఏం లేదు, పిల్లలు ఏవో కిందవి తీసుకోవడానికి ట్రై చేస్తారు, దానివల్ల పైన పడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సింపుల్గా వీటిని తీసి వాటి ప్లేసుల్లో అయితే పెట్టేస్తాను అంతే. ఇవి సింపుల్గా జీన్స్ అవి ఏవో తీసుకోవాలనుకుంటుంది, ఆ టైంలో పడిపోవడం అలా జరుగుతుంది. ఇంకా సాక్స్, ఇన్నర్ వేర్ సంగతి తెలిసిందే కదా, ఒకటి తీస్తే 10 పడిపోతూ ఉంటాయి. అలా మార్నింగ్ తను కూడా స్కూల్కి వెళ్ళే రష్లో హడావుళ్ళు అయి ఉండొచ్చు, పిల్లలకి మనంతా ఆర్గనైజ్డ్గా పద్ధతిగా ఉండడం రాకపోవడం కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్. ఒకసారి కనుక ఇలా సింపుల్గా అన్నీ ఫోల్డ్ చేసి సెట్ చేస్తామంటే మళ్ళీ షెల్ఫ్ చూసారా ఎంత నీట్గా ఉందో. అంతే, జస్ట్ 2 minutes. ఇది మాత్రం డైలీ చేసుకోవాల్సిన కంపల్సరీ 2 minutes రీసెట్. ఇది కాకుండా వీక్లీ, మంత్లీ క్లీనింగ్, ఆర్గనైజింగ్, వార్డ్రోబ్స్ జరుగుతూనే ఉంటాయిలేండి. అదంతా వేరే పార్ట్, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడదాం. మీరు ఎంత బిజీ ఉన్నారు, మీకు ఎన్ని పనులు ఉన్నాయి అనే విషయాన్ని పక్కన పెట్టి డైలీ ఇలా 2 to 5 minutes ఈ పర్టికులర్ ఏరియాస్ రీసెట్ చేసుకోవడానికి మీరు కనుక ఇవ్వగలిగితే మీ ఇల్లు ఎప్పుడు చాలా నీట్ అండ్ ఆర్గనైజ్డ్ ఉంటుంది. మెస్సీ హోమ్ మీరు చూద్దాం ఉన్నా కనపడదు. ఎంత బిజీగా ఉన్నా అన్నానని అన్అవాయిడబుల్ రీజన్స్ గురించి నేను చెప్పట్లేదు. ఒక్కొక్కసారి తప్పదు, కంపల్సరీ మనం ఎక్కడో చోట స్ట్రక్ అయిపోతాం, పిల్లలకి హెల్త్ బాగోదు, ఇంట్లో వేరే పనుల్లో బిజీ ఉంటాం, ప్రియారిటీస్ ఉంటాయి. ఇలాంటి టైంలో అవాయిడ్ చేయాలంటే చేయొచ్చు, కానీ బట్ మీ దగ్గర టైం ఉండి చేద్దాంలే అని కూర్చొని ఫోన్ చూస్తూ కూర్చున్నట్టయితే ఈ 2 to 5 minutes హ్యాబిట్స్ని ఈ పర్టికులర్ ఏరియాస్లో ఇంక్లూడ్ చేయండి. తప్పకుండా మీరే డిఫరెన్స్ చూస్తారు. మీరు ఈ హ్యాబిట్స్ అలవాటు చేసుకొని మీకు ఏదైనా డిఫరెన్స్ కనుక తెలిసినట్టయితే నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మిమ్మల్ని కలిసే వరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, హ్యాపీ హోమ్ మేకింగ్ అండ్ హ్యాపీ ఆర్గనైజింగ్. బాయ్.